ఎవరూ చేయనటువంటి అవినీతికి ఆవిష్కరణ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో తంగిడ నాయకుడు అంట చికెన్ భాష, సయ్యద్ భాషానో చికెన్ భాషానో అంటారు. ఏమిటిరా అక్కడ జరుగుతున్నది అంటే చికెన్ స్కామ్, కోడి కుంభకోణం. ఇంతకన్నా అవమానం ఏముండదు. మీకు నవ్వు వస్తుంది, నాకు ఏడుపు వస్తుంది. చికెన్ స్కామ్, కోడి కుంభకోణం. అసలు ఎప్పుడు మనం ఇటువంటిది వినుండరు కూడా రాష్ట్రంలో. మండలంలో గతంలో సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 3-4 కోళ్లు అమ్ముకునేవాళ్ళు తెచ్చి తెలంగాణ నుంచో కోళ్ల ఫారాల నుంచి. కానీ గత 9 నెలల నుంచి ఉన్న వాళ్ళందరినీ బెదిరించి ఓ చిన్నగాలపాడు వ్యక్తున్నాడు వెంకటరెడ్డి అని పక్క మండలం కారంపూడి అతను, నడికుడిలో మరొక చౌదరి గారు, ఇలా అనేక మందిని బెదిరించి అందరి చేత ముయిపిచ్చేసి హోల్సేల్ మార్కెట్. ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని పిలిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం, రేప్ కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం, అసలు నువ్వు షాప్ తెరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం, తంతాం అని బెదిరించి అతన్ని ముయిపిచ్చేశారు. చివరికి ఏం జరుగుతుంది? పక్క మండలాల్లో అంతా కోడి చెప్తేనే సిగ్గాసం చెప్పాలంటే ఇవన్నీ 90-95 రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు 120 రూపాయలు 125 రూపాయలకు అమ్మాల్సిందే. అనుకోవచ్చు, ఏందబ్బాయి కోళ్ళు అమ్మితే ఏం డబ్బులు వస్తాయి, ఈ పనికి మాలిన పని ఏంది, ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేది ఏంటంటే రోజుకు 2000 కోళ్ళు అమ్ముతారంట. సుమారు 50,000 రూపాయలు రోజుకు లాభం. ఊహించండి, 50,000 రోజుకు లాభం, నెలకి 15 లక్షలు, సంవత్సరానికి 1,80,00,000 నుంచి 2 కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో. ఇది ట్రయల్ రన్ చేశారు. ఇప్పుడేంది, నియోజకవర్గం మొత్తం కూడా ఆవిష్కరించాలి ఈ గొప్ప పని. కోళ్ళు అమ్ముకోవడానికి, దానికి మళ్ళీ మాఫియా, దానికి పోలీసులు బెదిరించటం. ఊహించండి, నేను అడిగేది ఒకటే, రేపు ఇంకోడు వస్తాడు, పందులు అమ్ముకుంటాను, మటన్ అమ్ముకుంటాను, చేపలు అమ్ముకుంటాను అంటాడు ఇంకో తెలుగుదేశం నాయకుడు. వాడికి ఇస్తారా? లేదు, మరొకడు వస్తాడు, హెట్ కూరగాయలు మొత్తం నేనే అమ్మాలి, ఇంకోటి అమ్మకూడదు, ఎవడు కూడా ఆ లాభాలన్నీ చేసుకోవాలి అంటాడు. అతనికి ఇస్తారా? లేదా గుళ్ళో కొంతమంది అడుక్కుంటున్నారు పాపం, ఏమీ చేయలేక దుస్థితిలో. ఓ 20 మంది ఉంటారు, తలా 200-300 సంపాదించుకుంటారు, 400 రావచ్చేమో ఆదివారాల్లో. ఇంకోటి వచ్చి వాళ్ళందరినీ తీసేయి ఆయనకే అవకాశం ఇవ్వమంటాడు. ఇస్తాడా ఎరపతినేని శ్రీనివాసరావు గారు? ఏంది కుంభకోణాలు? సరే, వైన్ షాపులు లాక్కున్నారు, బెల్ట్ షాపులు చేసుకుంటున్నారు, మైన్లు మీరే చేస్తున్నారు. సరే, ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అధికారం. ఈ ప్రైవేటు వ్యాపారాల్లో కూడా అధికార పక్షమే చెయ్యాలంటే చట్టం చేయండి అసెంబ్లీలో. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే అన్ని వ్యాపారాలు చేయాలి. ఇలా బెదిరించటాలు ఎందుకు, కేసులు పెట్టటాలు ఎందుకు, ఈ చిల్లర పనులు చేయటాలు ఎందుకు? చట్టం చేస్తే పోలా, హక్కు వచ్చిద్ది, అధికారం వచ్చిద్ది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతిలో కూర్చొని నీతులు చెప్పటం కాదు, ఎమ్మెల్యేలు చెత్త చేస్తున్నారు ఇలా చేస్తే అని. చెత్త అయిపోయింది ఆల్రెడీ. పార్టీ సంవత్సరంలోనే భ్రష్టు పట్టిపోయింది. లోకేష్ గారి వల్ల కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేల వల్ల కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి వల్ల కావచ్చు. ఇంకా 4 ఏళ్లుంది. ఎన్నెన్ని వింత గాథలు చూస్తారో ప్రజలు.